ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం పత్తిపూడి గ్రామంలో ఇసుక మాఫియా ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. గతంలో సీఎం చంద్రబాబు నాయుడు దళిత రైతుల అభ్యున్నతికై భూములు ఇచ్చి వారికి ఎస్సీ కార్పొరేషన్ నిధులతో ప్రోత్సాహకాలు కల్పిస్తే నేడు ఆ భూమిని ఇసుక మాఫియా కబ్జా చేసి అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని దళిత రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉలవపాడు మండలం బద్దిపూడి మన్నేరు నది పరివాహక ప్రాంతంలో గత 30 సంవత్సరాల క్రితం టీడీపీ ప్రభుత్వంలో దళిత రైతుల అభివృద్ధిలో భాగంగా 52 ఎకరాల భూమిని 74 దళిత కుటుంబాలకు అప్పటి కలెక్టర్ అబ్బన్న ఆధ్వర్యంలో అసైన్డ్ పట్టాలను పంపిణీ చేశారు. దళిత రైతులకి ఎస్సీ కార్పొరేషన్ నిధుల నుంచి బోర్లు, పంట రుణాలు పొంది మామిడి, వేరుశెనగ, పుచ్చ వంటి పంటలు సాగు చేసుకునేలా ప్రోత్సహించడంతో అక్కడి దళిత రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కానీ ఆ ఆనందం కొన్ని సంవత్సరాలే మిగిలింది. పచ్చని పంటలు పండించుకుంటూ సస్యశ్యామలంగా ఉన్న అక్కడి దళిత రైతుపై ఏ కన్ను పడిందో తెలియదు. కానీ విధి వెక్కిరించినట్లు 1996లో వచ్చిన ఉప్పెన వీరి జీవితాలను చిందర వందర చేసింది. రాళ్లపాడు ప్రాజెక్టు కట్టలు తెగిపోయి మన్నేరుకు పెద్ద మొత్తంలో వరదలు వచ్చి వీరి ఇల్లు అలాగే అప్పటి వరకు పచ్చగా ఉన్న వీరి పంటలు దెబ్బతినిపోవటమే కాక తాము పండించుకునే భూమిలో ఇసుక మేటలు వేసి ఎడారిగా మారిపోయి సాగు చేయుటకు అసాధ్యం అవడంతో వరద ముంపులో ఉన్న తమ ఇండ్లను మాత్రమే సురక్షిత ప్రాంతాల్లో నిర్మించుకోవడం జరిగింది. కానీ తమ పొలాలలో ఎస్సీ కార్పొరేషన్ ప్రోత్సాహంతో నాడు వేయించుకున్న బోర్లు నేడు తమ భూములు సాగుకి అనుకూలంగా ఉండడంతో పంటను పండించుకోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో కందుకూరు మండలం గోపాలపురం గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి, బుజ్జమ్మ అనేవారు గతంలో వైసీపీ పార్టీలో ఉండి నేడు టీడీపీ పార్టీలో చేరి అధికార దర్పం అనుభవిస్తూ భూగర్భ జలాలు అడుగు అంటే విధంగా జేసీబీలు, ట్రాక్టర్లతో ఇసుకను తరలించుకుపోతున్నారని వాపోతున్నారు. అడ్డుకున్న తమపై దౌర్జన్యానికి పాల్పడుతూ బెదిరింపులకు దిగుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేక మంది అధికారులకు ఫిర్యాదు చేసినా వారు ఇసుక మాఫియాకి సహకరిస్తూ తమని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా కేంద్రమైన ఒంగోలు కలెక్టరేట్లోని ప్రజా దర్బార్లో సైతం తమ గోడు వినిపించి వినతి పత్రం అందించడం జరిగిందని చెబుతున్నారు. ఉలవపాడు మండలం మాకు ఈ మా తాతల హయాంలో 54 ఎకరాలు పట్టా కింద ఇచ్చారు. ఆ రాళ్ళపాడు చెరువు తెగి విచ్చలవిడిగా మా ఇళ్ళ మీదకి నీళ్ళు రావడం వల్ల మేము వేరే దగ్గరికి వెళ్ళిపోయాము. తర్వాత దీన్ని సాగులో ఉంచి తర్వాత మేము వెళ్ళిపోయాము. ఆ వరదకి ఈ స్ప్రింక్లర్లు, ఈ పైర్లు, మామిడి ఎందుకు వెళ్తున్నారు అని మమ్మల్ని బెదిరింపు మళ్ళారు. ఈ ఏం పట్టించుకోకుండా మమ్మల్ని బెదిరింపు మళ్ళారు. ఇంకా మేము ఏ పరిస్థితి లేక మీడియా వారిని కలవటం వల్ల వాళ్ళు మాకు హెల్ప్ చేయడం కోరుతున్నాం. నా పేరు దెన్యాయస్ రాములు, బద్దిపూడి గ్రామం, ఉలవపాడు మండలం. మాకు 1992-93లో పట్టాలు ఇచ్చారు. దాసర్ శ్రీనివాసరావు కలెక్టరు, అబ్బన్న మాకు స్ప్రింక్లర్లు ఇచ్చారు, బోర్లు ఇచ్చారు, బరిగొడ్లు ఇచ్చారు, ఏర్జనకాయలు ఇచ్చారు. మా భూములు 96లో వెళ్ళవచ్చి అన్నీ కొట్టకపోయినాయి. ఇప్పుడు రైతులు ఇసుక దందా చేసి ఇసుక అమ్ముకుంటున్నారు. మమ్మల్ని బెదిరించి కొడతామని, ఎడకొస్తే సంపతమని బెదిరిస్తున్నారు. అధికారులు, ఎంఆర్ఓ, పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు అన్ని శాఖలు మమ్మల్ని పట్టించుకోలేదు. మేము ఎన్నాళ్ళు ధర్నా చేసినా పోయినా మమ్మల్ని పట్టించుకోలేదు. మాది బద్దిపూడి గ్రామం అయితే ఉలవపాడు మండలం మాది. కందుకూరు మండలం వాళ్ళు వచ్చి శ్రీరంగరాజపురం వాళ్ళు, గోపాలపురం వాళ్ళు ఈ దందా చేస్తుంది. ఈ ఇసుక నమ్ముకొని మాకు ఏట్లోకి మంచినీళ్ళు స్కీములు, మంచినీళ్ళు బోర్లు, ట్యాంకీకి తరలించుకొని అక్కడి నుంచి మేము తాగునీరు సప్లై చేసుకుంటున్నాము. ఈ ఇసుక ఎత్తినందువల్ల మాకు ఎలాంటి నీరు కూడా తాగేదానికి నీరు కూడా దొరకదు. ఎన్ని విధాలుగా చెప్పినా ఏ సంస్థ వాళ్ళు, శాఖ వాళ్ళు స్పందించట్లేదు. పోలీసు వాళ్ళు కూడా మమ్మల్ని మాకు సహాయం చెయ్యకపోగా మా మీద కేసులు పెట్టి మమ్మల్ని స్టేషన్ చుట్టూ రమ్మని చెప్పి తిప్పుతున్నారు. వాళ్ళనేమో రావట్లేదు, మమ్మల్ని ఏమో రమ్మంటున్నారు. మేము పోలీస్ స్టేషన్కి పోయి మేము ఏం చేయగలం? మాకు ఎంత శక్తి లేకనే కదా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నది. మా మీద కేసులు పెట్టడమేంది, మాకు భూములు ఇవ్వడమేంది, మా భూముల్లో వాళ్ళు ఇసుక దందా చేసుకుంటే వాళ్ళ మీద కంప్లైంట్లు లేకుండా పోయి మా మీద కంప్లైంట్లు ఇస్తాను. మేము ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాలేదు. మాకు ప్రభుత్వాన్ని సహాయం చేయమని కోరుతున్నాము. మా మీద కేసులు పెడుతున్నారు. దీన్ని కొంచెం మీ దృష్టికి తీసుకురావాలని మీడియా మిత్రులను కోరుకుంటున్నాము. మాకు సహాయం చేయండి దయచేసి.
నా పేరు సుబ్బారావు. మాది బద్దిపూడి గ్రామం, ఉలవపాటి మండలం. మాకు 92, 93లో కలెక్టర్ అబ్బన్ గారు మా సార్ మాకు ఇచ్చాడు భూమి. మేము ఇప్పటించి పండించుకుంటున్నాము. మాకు రాళ్ల పాజి దిగి మా కొంపలు కొట్టకపోయినాయి. అప్పుడు ఈ మొక్కలు, ఈ పైర్లు ఇవన్నీ కొట్టకపోయినాయి. ఈ శంకర పైపులు, మోటార్లన్నీ కొట్టకపోయినాయి. మా మామిడి చెట్లన్నీ కొట్టకపోయినాయి. అప్పటించి మేము కోలుకోలేక ఇప్పుడు మేము ఈ పరిధిలో ఈ భూమి మీద పైరు వేసుకొని పండించుకోదలుచుకుంటే ఈ గోపాలపురం కిట్టారెడ్డి దంతా చేసి ఇసుకంతా తోలుకొని గుట్లు పెట్టి సొరవలు పెట్టి ఎత్తుతున్నాడు. మాకు గవర్నమెంట్ ప్రభుత్వం న్యాయం చేయాలా. పోలీస్ శాఖ వారు కూడా మాకు అనుమతించలేదు. ఎంఆర్ కూడా మాకు అనుమతించలేదు. మీది ఏముందా అంటారు గవర్నమెంట్ ఆఫీసర్లు అందరూ. మాకు న్యాయం చేయమని మేము గవర్నమెంట్ అడుగుతున్నాము.